బట్ సేమ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉందో థర్డ్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. సేమ్ కాన్సెప్టా? డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఇందులో ఫైట్ లైన్ ఒకటి యాడ్ అయింది, అందుకంటే పెద్ద సేమ్ అదే. మళ్ళీ విలన్ వస్తాడు, మళ్ళీ విలన్ చేస్తాడు, సేమ్ అదే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ మూవీ అయితే బాగుంది విజువల్ గా, బట్ స్టోరీ రిపీటెడ్ గా ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ ఓకే. అంటే బాగుంది. పార్ట్ 2 బాగుందా? పార్ట్ 3 బాగుందా మేడం? పార్ట్ 1 2 అండ్ 3 సో సినిమా అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేశారు. మీకు బాగా నచ్చిందండి. బాగా నచ్చిందంటే ఈ విజువల్స్ అవి గ్రాఫిక్స్ అవి చాలా బాగుంది. మేడం 3D లో చూసారా 2D లో చూసారా మేడం? 2D లో చూసారా. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? రేటింగ్ 10 కి 7 ఇస్తా. 7 ఇస్తారు. ఓకే. First thing, let me thank James Cameron garu for bringing the sequel to Avatar 2. తెలుగులోనే మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా మనకి 3.5 hours ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ 3.5 hours ఏం సినిమా రా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు, అబ్బా ఏం తీసాడు రా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు. నేను రెండో కేటగిరీకి వస్తా. సినిమా అయితే ఫ్రైడే మార్నింగ్ షో చూస్తాం, అది లేలే 3D గురించి చెప్తా. బట్ మనం ఇక్కడ అవతార్ 3 గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే మనకి స్టోరీ తెలుస్తుంది. ఆ పాండోరా వరల్డ్, ఎనిమీస్ ఇవన్నీ ముందే తెలిసినా కానీ 3.5 hours ఎంగేజింగ్ గా ఒక విజువల్ వండర్ ఎలా ఉంటుందో. అండ్ మోరోవర్ మన పీసీఎక్స్ స్క్రీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పీసీఎక్స్ అనే కాదు, వేర్ ఎవర్ యూ వాచ్ ఇట్ ఇన్ 3D ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ బోర్ అయితే కొట్టలేదండి, టు బి ఫ్రాంక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్ హియర్, బట్ ఫైట్స్ ఎలా ఉన్నాయన్నా? చెప్తున్నాం కదా, మీ మూవీలో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ మోర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హీ గేవ్ 10 times మోర్ వాట్ ద పీపుల్ వాంట్. అవతార్ 3 దిస్ ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్ గైస్. కొంతమందికి 3.5 hours లాగ్ అనిపించవచ్చు కానీ, బట్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని వెళ్ళి కూర్చొని చూడండి సినిమా. 4.5/5 ఇవ్వచ్చు. 0.5 దట్టు సాంగ్స్ ఉండవు మూవీలో. మీరు లీక్ చేస్తున్నాను అని ఏమనుకోకండి. సాంగ్స్ మనకి BGM లో అలా వెళ్ళిపోతాయి. ఓవరాల్ ఇట్స్ ఎ వర్త్ వాచింగ్. చూడండి వెళ్ళి. అవతార్ 3 ఈజ్ అ గుడ్ వాచ్. సెకండ్ హాఫ్ నుంచి అయితే మ్యాడ్ కంప్లీట్ గా. జేమ్స్ కెమెరాన్ మళ్ళీ వచ్చిండు. అవతార్ 2 కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, బట్ 3 లాస్ట్ 40 minutes అయితే ఫక్డ్ అప్, ఇచ్చాడు, గట్టిగా ఇచ్చాడు. హైలైట్స్ అంటే ఇంకా విజువల్స్ అన్ని బాగున్నాయి. మెయిన్ ఎమోషన్ ఉంది సినిమా. సెకండ్ కంటే కూడా ఇంకా బాగుంది. మీకు కావాల్సిన సమాధానం చాలా బాగుంది. ఈ రేటింగ్ మేము ఇచ్చేంత వాళ్ళకి ఫైర్ అండ్ యాష్ అన్నప్పుడు నేను Story సరే, expect first చేయకండి, part మనం visuals వాటికి మట్టుకే వెళ్ళండి. సంబంధించి చూసినాం కదా. చాలా So, బాగుంది. ఇది మళ్ళీ ఫైర్ అంటే Visuals అయితే top notch. ద గ్రేటెస్ట్ పాయింట్ ఇట్స్ నో వన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక స్టోరీ, ఒక ఎమోషన్ అండ్ విజువల్స్. బట్ మోర్ దెన్ దిస్, ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్. యాక్చువల్లీ విలన్ అట్ ది ఎండ్ వచ్చే కాడికి వీ విల్ ప్రిటెండ్ టు లవ్ విలన్ ఆల్సో. ఎందుకు తీసాను కూడా నాకు తెలియదు. యా, దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఈసారి మనకి మొత్తం అన్ని మిక్స్ అంటే స్కై ఇంకా వాటర్ అన్ని మిక్స్ చేశారు. పార్ట్ 3 అంటే పార్ట్ 2 తో పోలిస్తే సినిమా చాలా బాగుంది. ఫైర్ అండ్ యాష్ అని చెప్పారు. ఫైర్ అండ్ యాషెస్ లైక్ ఇది మనకి సినిమాలో వచ్చే న్యూ విలన్స్. ఆబ్వియస్లీ వీళ్ళు న్యూ క్లాన్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇందులోని దింపారు. అండ్ యా, వీళ్ళ రోల్ వీళ్ళది ఒక వరల్డ్ చూపించారు, అది ఇది. ఫస్ట్ పార్ట్ ఇస్ ద లవ్ స్టోరీ అండ్ సెకండ్ పార్ట్ ఇస్ ద ఫ్యామిలీ కదా. థర్డ్ ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? థర్డ్ది మోస్ట్లీ మళ్ళీ ఫ్యామిలీ, మొత్తం అంతా ఫ్యామిలీ. పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2 అలా ఇస్తాను. టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నాయి? 3D మనకి జేమ్స్ నుంచి ఇట్ ఆల్వేస్ ఇంక్రీజెస్. మనకి ఎప్పుడు బాగుంటుంది. హోప్ఫుల్లీ పార్ట్ 4 లో ఇంకా వాళ్ళు పెంచితే ఇంకా బాగుంటుంది. సెకండ్ పార్ట్ కొంచెం నిరాశ చేయండి. థర్డ్ పార్ట్ హౌ ఇస్ ద స్క్రీన్ ప్లే? పార్ట్ 2 ఏమైందంటే వాళ్ళు ప్లాట్ కొంచెము స్లో స్టోరీ చాలా స్లో ఉండడం వల్ల, బేసిక్ వల్ల ఇదేం. కానీ పార్ట్ 3 మొత్తం మిక్స్ చేశారు. పార్ట్ 1 and 3 మొత్తం అన్ని అంటే ఇది ఫస్ట్ 3 parts ది సాగా ఫినిష్ చేస్తుంది. సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఎండింగ్. అది కెమెరా రిక్వెస్ట్ రాజమౌళి కదా. సో ఇండియాలో ఆ లెవెల్లో ఆడుతుంటారా? లైక్ పక్కా ఆడేస్తారు. కలెక్షన్స్ వైజ్ అవుతారు. ఈజీగా ఆడేస్తారు. ఈజీ. ఫస్ట్ 1 2 కి ఇచ్చిపోతే కలెక్షన్స్ 1కి 2కి 1.5 బిలియన్ అబో వచ్చేస్తుంది. 2 అబో ఉన్నది ఇంకా డిపెండ్స్ అంతే. ఇంకా మార్కెట్ బట్టి, ఇంకా స్క్రీన్స్ బట్టి డిపెండ్స్.
కానీ ఈజీగా వచ్చేస్తుంది. వారణాసికి అంటే గ్లోబలీ అయితే అది ఇంకా అది ఎక్స్పాండ్ అయిపోతుంది. అండ్ బాబు ఇంకా రాజమౌళి అంటే వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఇంకా మంచిదే. హోప్ఫుల్లీ జేమ్స్ ఇమేజ్ వాడి వీళ్ళు దీన్ని ఇంకా మార్కెట్ చేస్తే వారణాసి కూడా ఇంకా సెట్ కదా. యా పక్కా ఆబ్వియస్.